నమస్తే, నేను మీ దేవరాజ్ని. వెల్కమ్ టు డాక్టర్ ఇన్స్టెంట్ ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న పాలసీ వచ్చేసి ఐసిఐసిఐ వారి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని మనం ఈరోజు రివ్యూ చేద్దాం. సో పాలసీ నేమ్ వచ్చేసి హెల్త్ అడ్వాంటేజ్. సో ఈ పాలసీ యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడదాం అండ్ ఆప్షనల్ రైడర్స్ గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం బేసిక్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్షూర్డ్. సో 5 lakhs నుంచి 3 crores వరకు మీరు పాలసీ తీసుకోవచ్చు. ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ అంటే హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డాక్టర్ ఫీజు ఉండొచ్చు, సర్జన్ ఫీజు ఉండొచ్చు, లేకుంటే ఆపరేషన్ అయ్యే ఛార్జీలు కానివ్వండి, ఐసీయూ ఛార్జెస్ కానివ్వండి, బ్లడ్, ఆక్సిజన్, వీటన్నిటినీ అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ఫర్ సరోగటీ మదర్. అంటే సరోగటీ మదర్ గురించి ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే 3 years పాలసీ తీసుకోవాలి. వారికి ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే కవర్ చేయడం జరుగుతుంది. అప్ టు ది 5 lakhs rupees వరకు కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇన్ పేషెంట్ ట్రీట్మెంట్ ఫర్ ఓసైడ్ డోనర్. అంటే ఎవరైతే ఎగ్స్ని డొనేట్ చేస్తారో వారికి కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కూడా పాలసీలో కవర్ చేశారో అప్ టు 5 lakhs rupees వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హాస్పిటల్ అకామిడేషన్ అంటే రూమ్ ఎలిజిబిలిటీ. మీకు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఇచ్చారు, 20 lakhs rupees పాలసీ ఉంటే. ఒకవేళ 20 lakhs కన్నా అబవ్ ఉంటే మీరు ఏ రూమ్ అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి మోడర్న్ ట్రీట్మెంట్. వీటిని కూడా కవర్ చేయడం జరిగింది అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఆయుష్ ట్రీట్మెంట్, ఆయుర్వేద, యునాని, హోమియో, సిద్ధ, వీటిని కూడా అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డొమెస్టిలరీ హాస్పిటలైజేషన్. సో ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్మెంట్ డాక్టర్ అప్రూవ్డ్ ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. సో ఇది కూడా కవర్ చేయడం జరిగింది అప్ టు ది సమ్ ఇన్షూర్డ్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి హోమ్ కేర్ ట్రీట్మెంట్. సో ఇది కూడా ఇంటి దగ్గర తీసుకునే ట్రీట్మెంట్. ఇది కూడా సేమ్ డాక్టర్ అప్రూవ్డ్ ఇస్తేనే మీకు తీసుకునే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 5% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 1 lakh rupees వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ప్రీ హాస్పిటలైజేషన్ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్. అంటే హాస్పిటల్లో అడ్మిట్ కాకముందు అయ్యే ఖర్చులు 60 days వరకు, అండ్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత డిశ్చార్జ్ తర్వాత అయ్యే ఖర్చులు, సో వాటిని 180 days వరకు కవర్ చేయడం జరిగింది. అంటే మీకు మెడిసిన్ ఛార్జెస్ ఉండొచ్చు, లేకుంటే టెస్టులు ఉండొచ్చు, డాక్టర్ ఫీజు, వీటన్నిటిని మీకు పాలసీలో కవర్ చేయడం జరిగింది. వీటన్నిటిని రీఎంబర్స్మెంట్ రూపంలో మీరు పొందవచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డే కేర్. సో మనకి హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సిన అవసరం ఉండదు. సో వాటిని కూడా కవర్ చేయడం జరిగింది. సో అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేశారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డోనర్ ఎక్స్పెన్సెస్. సో ఇది కూడా మనకి అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రోడ్ అంబులెన్స్. సో 1% ఆఫ్ సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 10,000 rupees వరకు మనకి రోడ్ అంబులెన్స్ ఛార్జెస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి డొమెస్టిక్ ఎయిర్ అంబులెన్స్. సో ఇది కూడా మనకి కవర్ చేశారు. అప్ టు ది సమ్ ఇన్షూర్డ్ కవర్ చేయడం జరిగింది. అంటే ఇండియా లోపల మీరు ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళడానికి మనకి ఎయిర్ అంబులెన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యానిమల్ బైట్ వ్యాక్సినేషన్ 10,000 rupees వరకు ఇవ్వడం జరిగింది. కుక్క వల్ల కానివ్వండి, కోతుల వల్ల కానివ్వండి, మనకి ఏదైనా అవి ఖర్చినప్పుడు మనకి ఈ వ్యాక్సినేషన్ ఛార్జెస్ పే చేయడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి రీసెట్ బెనిఫిట్, రీస్టోర్ బెనిఫిట్ కూడా అనొచ్చు. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి అన్లిమిటెడ్గా ఇవ్వడం జరిగింది ఎనీ ఇల్నెస్కి. సో బట్ మీకు ఒక కండిషన్ ఉంది ఇక్కడ. 5 lakhs నుంచి 7.5 తీసుకుంటే మాత్రం వన్స్ ఇయర్ ఒకటేసారి చేయడం జరుగుతుంది. మీరు 10 lakhs అబవ్ తీసుకుంటే ఒకే ఇయర్లో ఎన్ని క్లెయిమ్స్ వచ్చినా సరే మీకు ఈ అన్లిమిటెడ్గా మీకు రీస్టోర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి గ్యారంటీ కుములేటివ్ బోనస్. సో గ్యారంటీ ఎందుకు అన్నారంటే మీకు ఎవ్రీ ఇయర్ 20% వస్తుంది, మ్యాక్సిమం 100% వరకు. ఉదాహరణకి మీరు 10 లక్షలు తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 20% అట్లా 100% వరకు, అంటే ఇంకొక 10 lakhs rupees అయ్యేంత వరకు మీకు ఒకవేళ క్లెయిమ్ వచ్చిన బోనస్ ఏదైతే ఉంటుందో అది మీ నుంచి రెడ్యూస్ కాదు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి హెల్త్ చెకప్ బెనిఫిట్. సో ఇది మీకు ఎంత ఇస్తారంటే 0.5% ఇవ్వడం జరిగింది. మీ సమ్ ఇన్షూర్డ్లో మ్యాక్సిమం 10,000 rupees వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి టెలి కన్సల్టేషన్ అన్లిమిటెడ్. సో మీరు ఆన్లైన్లో డాక్టర్తోని మీరు సలహాలు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అన్లిమిటెడ్ టైమ్గా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యారియాట్రిక్ సర్జరీ. ఇది వెయిట్కి మేనేజ్మెంట్కి సంబంధించింది. ఒకవేళ మీరు న్యాచురల్ వేగా
మీరు వెయిట్ ఒకవేళ తగ్గకపోతే డాక్టర్ రికమెండేషన్ చేస్తే మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. బట్ దీనికి ఒక 2 years పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అవసరం అనుకుంటేనే డాక్టర్ రికమెండ్ చేస్తాడు. ఇది కూడా మనకి కవర్ చేయడం జరిగింది పాలసీలో అప్ టు సమ్ ఇన్షూర్డ్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు కనుక ఒకవేళ హాస్పిటల్లో 10 days వరకు మీరు అడ్మిట్ ఉన్నారు, 10 days అబోవ్ అడ్మిట్ ఉన్నారనుకోండి, కంపెనీ మీకు ఒక లంసమ్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం 20,000 రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ బెనిఫిట్ కూడా మనకి పాలసీలో అందుబాటులో ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వరల్డ్ వైజ్ కవర్. అంటే మీరు ఇండియాలోనే కాకుండా మీరు వరల్డ్ ఎక్కడైనా సరే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. బట్ మీ పాలసీ వచ్చేసి 25 lakhs అబోవ్ ఉంటేనే ఇది వర్తిస్తుంది. సో ఇప్పటిదాకా మీరు బేసిక్ అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మనం ఆప్షనల్ రైడర్స్ గురించి తెలుసుకుందాం. ఇది మీరు ఎక్స్ట్రాగా పే చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఫస్ట్ రైడర్ వచ్చేసి మనకి మెటర్నిటీ బెనిఫిట్. సో ఈ రైడర్ మీరు తీసుకుంటే మీకు అప్ టు సమ్ ఇన్షూర్డ్ 10% వరకు కవర్ చేయడం జరిగింది. మ్యాక్సిమం 1 lakh రూపీస్ వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 45 years వరకు కవర్ చేయడం జరిగింది. అంటే మీరు ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నారనుకోండి, మీకు మీరు తీసుకున్న సమ్ ఇన్షూర్డ్కు 10% ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం 1 lakh రూపీస్ వరకు కండిషన్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి న్యూ బార్న్ బేబీ కవర్. సో ఇది కూడా కవర్ చేశారు. ఒకవేళ ఈ రైడర్ తీసుకుంటే మీకు న్యూ బార్న్ బేబీ కవర్ కూడా లభిస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి వ్యాక్సినేషన్ ఛార్జెస్ ఫర్ న్యూ బార్న్ బేబీ. సో మీరు తీసుకున్న సమ్ ఇన్షూర్డ్కి 1% ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం 10,000 రూపీస్ వరకు మీకు వ్యాక్సినేషన్ ఛార్జెస్ పే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి క్రిటికల్ ఇల్నెసెస్. సో లైక్ మనకి క్యాన్సర్ కానివ్వండి, బ్రెయిన్ ట్యూమర్ కానివ్వండి, ఇలాంటివి క్రిటికల్ ఇల్నెసెస్ ఉంటాయి. వాటిని కూడా కవర్ చేశారు. ఒకవేళ అవి కనుక మీకు వస్తే కనుక లంసమ్ అమౌంట్ పే చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఈ రైడర్ తీసుకుంటే మీకు పే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఇక్కడ 20 క్రిటికల్ ఇల్నెస్ని కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి పర్సనల్ యాక్సిడెంట్ రైడర్. సో మనకి టెంపరరీ డిజాబిలిటీ కానివ్వండి, పర్మనెంట్ డిజాబిలిటీ కానివ్వండి, సో ఒకవేళ మీకు పర్సనల్ యాక్సిడెంట్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ మ్యాక్సిమం మీకు 50 lakhs రూపీస్ వరకు అలౌ చేశారు. సో ఏజ్ వచ్చేసి 18 years నుంచి 65 years వరకు మనకు తీసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి సమ్ ఇన్షూర్డ్ ప్రొటెక్టర్. సో ఇది ఎలా పనిచేస్తుంది ఈ రైడర్ అంటే, మనకి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ వెళ్తుంది కదా, అప్పుడు మన సమ్ ఇన్షూర్డ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రైడర్ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి క్లెయిమ్ ప్రొటెక్టర్ అంటే కన్జ్యూమబుల్ ఐటమ్స్. సో వీటిని కూడా మనము రైడర్గానే తీసుకోవాలి. ఒకవేళ మీ పాలసీ కనుక 15 lakhs అబోవ్ ఉంటే ఇన్బిల్ట్గా కవర్ అయ్యి ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి నర్సింగ్ అట్ హోమ్. అంటే ఇంటి దగ్గర ఒకవేళ నర్స్ హెల్ప్ మనకు కావాలనుకున్నప్పుడు ఈ రైడర్ తీసుకొచ్చి పర్ డే 2,000 రూపీస్ పే చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ రైడర్ వచ్చేసి మనకి కంపాషనేట్ విజిట్. మన పర్సన్ వేరే స్టేట్లో అడ్మిట్ అయ్యాడు, 5 days అయిపోయింది అనుకోండి, కంపెనీ ఏం చేస్తుందంటే ఇమీడియట్గా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ పంపించడానికి ఒక 20,000 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫ్లైట్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రైడర్ వల్ల మీకు ఈ బెనిఫిట్ జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి కో పేమెంట్ రైడర్. సో ఇది మీరు 10% లేదా 20% మీరు కో పేమెంట్గా పెట్టుకోవచ్చు. అంటే మీకు క్లెయిమ్ వచ్చినప్పుడు 10% నేను పే చేస్తా, లేదంటే 20% మేము పే చేస్తామంటే మీకు ప్రీమియంలో డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం వెయిటింగ్ పీరియడ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి 30 days ఉంటుంది. అంటే పాలసీ తీసుకున్న తర్వాత 30 days తర్వాతనే పాలసీ అనేది స్టార్ట్ అవుతుంది. అలాగే స్పెసిఫిక్ డిసీజెస్ వచ్చేసి మనకి 2 years తర్వాత కవర్ అవుతుంది. లైక్ కిడ్నీ స్టోన్స్ ఉండొచ్చు, థైరాయిడ్ ఉండొచ్చు, హెర్నియా ఉండొచ్చు, వీటన్నిటిని 2 yearsతో కవర్ చేయడం జరిగింది. అలాగే పీఈడి, మీకు ఆల్రెడీ పాలసీ తీసుకోక ముందుకే ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని కూడా 2 yearsతో కవర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఈ పాలసీ యొక్క రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే.